హాయ్ అండి. సో సమంత ట్రైలర్ వచ్చేసింది మా ఇంటి బంగారం. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా సినిమా కోసం. ట్రైలర్ ఎలా ఉందో చూసేసి మనం రియాక్షన్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద ట్రైలర్. నిన్ను చూసినట్టున్నదే. నీ పేరేమి? ఫేస్ కట్ చేంజ్ వచ్చింది కదా. బక్కగైంది కదా. నీదే ఊరు? బా నేనెవరో నీకు తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా? 2 ఏళ్ల నుంచి ఇంట్లో వాళ్ళు పిలుస్తారేమో అని వాయిస్ మాత్రం భలే సెట్ అవుతుంది. ఎంత ఎదురు చూసాడు. ఇప్పుడు డబ్బింగ్ కూడా వస్తుంది, చిన్న డబ్బింగ్ కూడా వస్తుంది కదా. తను మంచి మాట్లాడు. ఏదో దొంగను పట్టుకొని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. బొట్టు పెట్టమ్మా. నాకు కాదు, తులసికి. తిన అనసూయ మా చిన్న కోడలు, మా ఇంటి బంగారం. తనతో నీ కాంపిటీషన్ వద్దు తల్లి. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఉత్తమ మహిళలాగా అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి. కానీ నాకు ఇదేమీ రావే. ఒక్కటైతే నాకు ఉండండి. నా ప్రాణం అడ్డు పెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటా. లెట్స్ కమ్ ఆన్. అసలు హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా శామ్ కి సూట్ అవుతుంది కూడా. యాక్షన్ చీరలో దుమ్ము లేపింది. వీడు కూడా ఉన్నాడా? ఉన్నావు. దా మనమేందో మనకి తెలుసు, కానీ ప్రపంచానికి ఏం కావాలో అదే చూపిస్తాం. మరి పాత లైఫ్ గురించి మీ ఫ్యామిలీకి చెప్పే ఉంటావు కదా. అమ్మో ట్విస్ట్ ఇప్పుడు అవుతుంది. తిరిగిపోతాయేమో అసలు ఒక్కొక్కరిని కొడతాను చూడు. ప్రేమతో అబ్బా. అమ్మో సో నాకైతే భలే నచ్చింది ట్రైలర్ అయితే. సూపర్. అసలు సమంత నేను సేమ్ ఎట్లా అనిపించింది అంటే, ఫ్యామిలీ మ్యాన్ లో ఆ టెర్రరిస్ట్ ఉంటాయి కదా, సపోజ్ ఆమె ఒక ఫ్యామిలీకి వస్తే ఎలా చేస్తుంది అనేది యాక్చువల్గా అదే అనిపించింది. సో సేమ్ ఫైట్స్ కూడా ఇవన్నీ ఏంటంటే సేమ్ ఫ్యామిలీ మ్యాన్ సినిమా కూడా సేమ్ సిరీస్ లో కూడా సేమ్ ఉంటుంది అనమాట. అంటే నందిని రెడ్డి కూడా ఇట్లా యాక్షన్ ఫిలిమ్స్ ఇట్లా తీయడం కొంచెం కొత్తగా అనిపించింది. అంటే ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కానీ యాక్షన్ కూడా ఉంది కదా. సో నందిని రెడ్డి ఎట్లా తీసిందో చూడాలని ఉంది. ఫైట్ సీన్స్ అయితే సూపర్ అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ టీజర్ లో కూడా చూసి ఆ నైట్ కూడా దొంగలు వచ్చేది, అది దొంగలు వచ్చి గంత కరుస్తుంది కదా. సో అదైతే సూపర్ ఉంది అసలు. యాక్చువల్గా ఇంకా ఎన్ని ఉన్నాయి ఫైట్స్ కానీ. సో డబ్బింగ్ కూడా భలే ఉంది అసలు. సమంత యాక్చువల్ మిస్ అయింది, చాలా సంవత్సరాలు అయింది సమంత సినిమా చూసి, అంటే కరెక్ట్ థియేటర్ లో చూసి. సో లాస్ట్ టైం శాకుంతలం మీద వచ్చింది, అది సరిగ్గా లేదు. దాని తర్వాత దానికి ముందు యశోద వచ్చింది. యశోద కొంచెం బెటర్. యశోదలో కూడా యాక్షన్ చూసినాం కానీ ఈ రేంజ్ చూడలేదు అసలు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి అసలు యాక్షన్స్ దుమ్ములు ఎప్పుడైనా స్టార్ట్ చేసింది. సో ఇందులో పీక్ తీసుకుపోయినట్టు ఉంది. అంటే రాజు అందులో బాగా చూసినట్టున్నాడు. ఓకే, సినిమా దాంట్లో రాజీ కదా, అందులో రాజ్ విడమోరు ఆమె బాగా యాక్షన్ లో. ఆ రాజీ ఇప్పుడు ఫ్యామిలీలోకి వస్తే ఎలా ఉంటది అనేది యాక్చువల్ ఇది అట్లా అనిపిస్తుంది కాన్సెప్ట్. బట్ సూపర్ అనిపించింది నాకైతే టీజర్. అంటే నందిని రెడ్డి స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఆ రాజ్ యాక్షన్ రెండు కలిపారు. సో సమంత లుక్ కూడా కొంచెం డిఫరెంట్ గా, సన్నగా అయ్యేసరికి కొంచెం ఆ చబ్బినెస్ పోయి కొంచెం స్టిఫ్ గా అయిపోయింది కానీ, బట్ చాలా బాగుంది. చూడడానికంటే మాట్లాడుతుంటే క్యూట్ అనిపిస్తుంది, డైలాగ్స్ అవి క్యూట్ అనిపిస్తుంది. సినిమా కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ గా వాయిస్ తనతో చేపిస్తున్నట్టుంది, బాగా అనిపిస్తుంది. మంచిగా మాట్లాడుతుంది తెలుగు.
సాంగ్ ఆల్మోస్ట్ లైక్ అది ఫేమస్ కదా లైక్ ఫుల్ వైరల్ అయిపోయింది, లైక్ నేను ట్రోల్ కూడా అయింది. అవునా ఎందుకంటే అంటే ఇది యాడ్ లాగా అనిపిస్తుందని, అది మినపగుండ్లు యాడ్ అనిపిస్తుంది అని చెప్పి ఏదో పెట్టారనమాట. బాగుంది. సమంత మెయిన్ యాక్షన్ మోడ్ ఎలా ఉంటది అని చెప్పి నాకు యాక్చువల్ అది చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు రొమాంటిక్ గా అండ్ క్యూట్నెస్ అట్లా చూసినాం కదా, మళ్ళీ ఇప్పుడు యాక్షన్ సమంతం చూద్దాం అంటే అసలు నాకు యాక్చువల్ ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ యాక్షన్ ఫైట్స్ ఇవన్నీ బాగా బాగుంటాయి. సో అవే ఇక్కడ ఇంకా రిపీట్ అయినాయంటే సూపర్ ఉంటది అసలు. అందులో రాజీ క్యారెక్టర్ ఏంటంటే కంప్లీట్ మాస్ గానే ఉంటది, కానీ ఇక్కడ ఏంది శారీలో ఉండాలి, ఫ్యామిలీని చూసుకునేలా ఉండాలి, మళ్ళీ యాక్షన్ చేయాలి. సో సూపర్ ఉంది అసలు. సో అది మా రియాక్షన్. సో మీకు ఎలా అనిపించిన తర్వాత కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చిన మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.